హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద న్యూరల్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం బ్యాక్ ప్రాపగేషన్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ముందుగా ఫార్వర్డ్ ప్రాపగేషన్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ ఇన్పుట్ పాసెస్ త్రూ ద న్యూరల్ నెట్వర్క్ టు మేక్ ప్రిడిక్షన్ ఈస్ కాల్డ్ ఫార్వర్డ్ ప్రాపగేషన్. సో ఇన్పుట్స్ని న్యూరల్ నెట్వర్క్ పాస్ చేసి ఏవో ఒక ప్రిడిక్షన్ చేస్తాం కదా, సో అది వచ్చేసి ఆ ప్రాసెస్ని లైక్ ఫార్వర్డ్ ప్రాపగేషన్ అంటాము. సో తర్వాత బ్యాక్ ప్రాపగేషన్ వచ్చేసి బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ ఈస్ అన్ ఎఫిషియంట్ ఆల్గోరిథం టు ట్రైన్ ద ఆర్టిఫిషియల్ నెట్వర్క్. సో న్యూరల్ నెట్వర్క్స్ని ట్రైన్ చేయడానికి ఈ బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ అనేది లైక్ హెల్ప్ అవుతుంది. సో మెయిన్గా లాస్ని మినిమైజ్ చేయడానికి బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ అనేది యూజ్ చేస్తాము. సో ఇప్పుడు ఇది వచ్చేసి మన న్యూరల్ నెట్వర్క్ అయితే సో X1 X2 ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనం H1 అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే వెయిటెడ్ సమ్ ఆఫ్ ఇన్పుట్స్ తీసుకోవాలి. సో X1 W11 ప్లస్ X2 W21 ప్లస్ బయాస్. సో వాటిని మనం సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ పాస్ చేసినప్పుడు 1/1 ప్లస్ e పవర్ మైనస్ H1 ఇన్. తర్వాత H2 తర్వాత సేమ్ ఈ న్యూరాన్ కూడా అలానే క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత అది కూడా యాక్టివేషన్ ఫంక్షన్కి పాస్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి వెయిటెడ్ సమ్ ఆఫ్ దీస్ ఇన్పుట్స్. సో ఈ లేయర్లో ఫస్ట్ ఇన్పుట్ వచ్చేసి వెయిటెడ్ సమ్ ఆఫ్ దీస్ ఇన్పుట్స్, తర్వాత వాటి నుంచి వచ్చిన అవుట్పుట్స్ని యాక్టివేషన్ ఫంక్షన్కి పాస్ చేస్తాము. తర్వాత యాక్టివేషన్ ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత వాల్యూస్ని తర్వాత ఫైనల్గా y వచ్చేసి వెయిటెడ్ సమ్ ఆఫ్ దీస్ టూ ఇన్పుట్స్. సో ఈ విధంగా ఫైనల్గా y అనేది క్యాల్కులేట్ చేస్తాము. ఒకసారి y అనేది క్యాల్కులేట్ చేసిన తర్వాత సో మన దగ్గర యాక్చువల్ వాల్యూస్ ఉంటాయి. సో ఆ యాక్చువల్ వాల్యూస్కి ఈ ప్రిడిక్షన్ వాల్యూస్కి మధ్య ఫస్ట్ మనం ఎర్రర్ అనేది క్యాల్కులేట్ చేస్తాము. సో ఎర్రర్ క్యాల్కులేట్ చేసిన తర్వాత ఏదో ఒకటి మనం ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నామో దానికి తగ్గట్టు ఒక సూటబుల్ లాస్ ఫంక్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మనం ఏం చేస్తామంటే లైక్ విల్ క్యాల్కులేట్ గ్రేడియంట్ ఆఫ్ లాస్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ద వెయిట్స్ అండ్ బయాస్. సో కరస్పాండింగ్ వెయిట్స్ అండ్ బయాస్తో ఆ లాస్ ఫంక్షన్కి మనం గ్రేడియంట్ అనేది క్యాల్కులేట్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం W1 వెయిట్ని అప్డేట్ చేయాలంటే గ్రేడియంట్ డిసెంట్ ఆల్గోరిథం యూజ్ చేసి సో ప్రీవియస్ వెయిట్ మైనస్ నీటా ఇంటూ డో గ్రేడియంట్ విత్ రెస్పెక్ట్ టు ద కరస్పాండింగ్ వెయిట్. సో అలాగే వెయిట్స్ని బయాస్ని ఈ విధంగా అప్డేట్ చేసుకోవాలి. సో తర్వాత లైక్ ఫస్ట్ లేయర్లో ఉన్న వెయిట్స్ని అప్డేట్ చేయాలంటే మనం చైన్ రూల్ యూజ్ చేసి లైక్ ఫస్ట్ మనం లాస్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు y క్యాప్తో క్యాల్కులేట్ చేసి తర్వాత మళ్ళీ y క్యాప్ విత్ రెస్పెక్ట్ టు H1 అవుట్తో తర్వాత డో H1 అవుట్ బై డో W1 ఇలా చైన్ రూల్ యూజ్ చేసి కరస్పాండింగ్ గ్రేడియంట్ని క్యాల్కులేట్ చేసినట్లయితే సో యూజింగ్ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గోరిథం యూజ్ చేసి సో W new ఈక్వల్ టు W old మైనస్ నీటా ఇంటూ డో జేటీటా, ఇది లాస్ట్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు దట్ కరస్పాండింగ్ వెయిట్. ఏ వెయిట్ అయితే క్యాల్కులేట్ చేస్తున్నామో ఆ వెయిట్తో మన గ్రేడియంట్ క్యాల్కులేట్ చేసి సో ఈ విధంగా మనం ఈ చెపాక్లో లైక్ వెయిట్స్ అనేది అప్డేట్ చేసుకుంటూ ఉంటాము. సో ఇవి వచ్చేసి లాస్ట్ ఫంక్షన్ అనేది రెడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ని మనం బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ అంటాం. సో థ్యాంక్ యూ. సేమ్ బయాస్ని కూడా అంతే లైక్ బీ న్యూ ఈక్వల్ టు సో ఓల్డ్ బయాస్ మైనస్ నీటా ఇంటూ డో జే ఆఫ్ టీటా బై డో బయాస్. సో ఈ విధంగా మనం వాల్యూస్ని కనుక్కొని లైక్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం ద్వారా అప్డేట్ చేసి సో లాస్ట్ ఫంక్షన్ అనేది తగ్గిస్తాము. ఈ ప్రాసెస్ని మనం బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ అంటాము.